హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అందుబాటులో ఉంచుతాము. మీలో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాయకపోయినా లేదా ఇంతకుముందే రాసి తక్కువ మార్కులు పొందినట్లయితే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము. దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మెగా డిఎస్సి ఫలితాలపై పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు మొదటి వారంలోనే నార్మలైజేషన్ జాబితాను ప్రకటిస్తారని భావించారు. ప్రశ్నపత్రం అంశంపై ఓ అభ్యర్థి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి విద్యాశాఖ నుంచి సమాధానం ఇవ్వాల్సి రావడంతో కొంత జాప్యం జరిగింది. ఈ నెల 12వ తేదీలోగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయని అధికార వర్గాల సమాచారం. ఇటీవల వెబ్ కాన్ఫరెన్స్లో విద్యాశాఖ డైరెక్టర్ డిఎస్సి నియామక ప్రక్రియకు జిల్లా స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర కార్యాలయం ఇచ్చే మెరిట్ ఆర్డర్, నార్మలైజేషన్ జాబితాను బట్టి జిల్లాలోని అభ్యర్థులను ధృవపత్రాల పరిశీలనకు ఆహ్వానిస్తారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రక్రియ ఉంటుందని ప్రాథమిక సమాచారం. జిల్లాలో ఓ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ధృవపత్రాల పరిశీలనకు అనుభవజ్ఞులతో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 629 పోస్టులకు 21,559 మంది అభ్యర్థుల పోటీ. 16 నుంచి ధృవపత్రాల పరిశీలనకు అవకాశం. గత వైకాపా ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. గతంలో తెదేపా అధికారంలో ఉండగా 2018లో డిఎస్సి నిర్వహించారు. అప్పటి నుంచి నియామకాలు లేకపోవడంతో బీఈడీ, టీటీసీ చేసిన విద్యార్థులు పెరిగిపోయారు. మెగా డిఎస్సిలో ఆ ప్రభావం కనిపించింది. జిల్లాకు సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 629 పోస్టులు ప్రకటించగా 21,559 మంది అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 2,152 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఈసారి ఉన్నత చదువులు చదివిన వారు సైతం పోస్టులకు పోటీ పడ్డారు. ఇటీవల ఉద్యోగోన్నతులు, బదిలీల అనంతరం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంది. తాజా సమాచారం ప్రకారం 400 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 700 ఎస్జిటి పోస్టుల కొరత ఉంది. డిఎస్సి ద్వారా ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వస్తున్నందున అన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీరనుంది.